రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రవాల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరికైతే మూడో పిచికారీ చేస్తున్నానండి. ఈ రోజుతో అయితే అంటే లాస్ట్ అయిపోద్ది. ఈ రోజు చేయడంతో రెండో రోజు పూర్తి అవుద్ది అనమాట. అంటే మొత్తం మనకు 6 ఎకరాలు ఉంది కాబట్టి ఒక రోజు ఇంత పూర్తి అవుతుంది. ఈ రోజుతో లాస్ట్ అవుతుంది. నేను ఏ మందులు పిచికారీ చేస్తున్నా అనేది మీతోటి పంచుకుందామని వీడియోతో అయితే నేనైతే ముందుకు రావడం జరిగిందండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కొత్తగా చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు నాకు వీడియోని లైక్ చేయడం వల్ల బూస్టప్ ఉండడం వల్ల మంచి వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. ముందు అయితే మన ఛానల్ అయితే మంచి టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వేరుపేరు అయితే అంటే కొద్దిగా నీట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేస్తున్న మందులు వచ్చేసి నేను మెయిన్గా మొగి పురుగుకు, అగ్గి తెగులుకు మనం ఈ స్టీమ్ బారల్ బ్లాస్ట్కి అయితే మనం స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేయడానికి మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నప్పుడు ఏంటంటే దాదాపుగా మన ఊరైతే 15 రోజులు అవుతుంది. అయితే ఈ స్టేజ్లో కనుక మనం అంటే ఆల్రెడీ ఒక స్ప్రే ఇచ్చేసాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల మనకి ఏదైనా ఇది అగ్గి తెగులు కానీ మన మొగి పురుగు ఏదైనా ఉన్నా కానీ అని పూర్తిగా పోద్దనే ఉద్దేశంతో నేనైతే ఈ స్ప్రే చేస్తున్నాను. అంటే మనకు ఉధృతి కనిపిస్తుంది, కొన్ని దిక్కుల మాత్రమే కనిపిస్తుంది. పూర్తిగా ఇక ఖరాబ్ అయింది అట్లా ఏం లేదనమాట. మంచి చాలా నీట్గానే ఉంది మనది. ఎందుకంటే మనం ఎమ్మటెమ్మట స్ప్రే చేస్తున్నాం, మంచిగా మనం ఎప్పుడెప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి మనకైతే పైర్ అయితే మంచిగా నీట్గానే ఉంది. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏదైనా ఉన్నా కానీ మనకు పొద్దున్న ఉద్దేశంలో నేనైతే స్ప్రే చేస్తున్నాను. మెయిన్గా నేను స్ప్రే చేస్తున్న కాంబినేషన్ ఫ్రెండ్స్, ఇది మన వేరుపైరు మనం స్ప్రే చేసిన తర్వాతకి దీని మీద అయితే మంచి అంటే పట్టుకొని ఉందనమాట. అంటే మనం ఇంతకుముందు ఇప్పుడు స్ప్రే చేసినట్టు అగ్గి తెగులు కానీ మొగి పురుగు కానీ స్ప్రే చేసింది అయితే రసాయనం మంచిగా పట్టుకొని ఉందనమాట. మనకు వైట్ కలర్లో ఒకటి ఆకుల మీద మనకైతే దగ్గర వేసి చూసినట్లయితే మనం ఇట్లా వైట్ కలర్లో మనకు ఒకటి అంటే ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా వైట్ తెప్పగానక మనకు వచ్చినట్టయితే కనిపిస్తుంది. మనం స్ప్రే చేసింది అయితే మంచి పూర్తిగా ఇట్లా పోయేటట్టు మనకైతే మంచిగా కనిపిస్తుంది అనమాట. మనం చూస్తే దీని మీద ఇట్లా మనం ఒక స్ప్రే చేసినటువంటి ఇట్లా ద్రావణం ఎట్లా ఉంది ఏంది అనేది కూడా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. అందుకనే స్ప్రే చేస్తున్నప్పుడు మనం స్ప్రెడర్ని కలిపి స్ప్రే చేసినప్పుడు అయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన ఫీల్డ్ కూడా మీరు చూసినట్లయితే ఏ విధంగా ఉంది, పిలకలు వచ్చినాయి ఏ విధంగా ఎట్లా ఉంది ఏందనేది మీరు గమనించుకున్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను స్ప్రే చేస్తున్న కాంబినేషన్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఆదమ ప్లితోరా అండి. ఇది మనకు ఆదమ ప్లితోరా మనకు దీంట్లో వచ్చేసి నోలురాన్ 5.25% ప్లస్ ఇండెక్సిక్ కార్బ్ 4.5% సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉండడం జరుగుతుంది. మనకు దీని యొక్క డోస్ వచ్చేసి చూసినట్లయితే ఎకరాకు ఒక 350 ml అయితే మనం స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరాకు. ఇదైతే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మనకి ఇది ఏంటంటే తాకంగానే మనకైతే ఇదైతే ఇట్లా మనం ఏదైనా మొగి పురుగు కానివ్వండి, మనకి ఏదైనా స్ప్రే చేస్తున్నప్పుడు ఏదైనా పురుగులు ఉన్నా కానివ్వండి, ఏదైనా ఆకులు తినే పురుగులు కానివ్వండి, ఏదైనా ఇంకా మొగి పురుగు ఉన్నా కానీ పైన గోధుమ రంగు రెక్కల పురుగు తిరుగుతున్నా కానీ మనం ఈ స్ప్రే చేస్తున్నప్పుడు స్పాట్లో డెడ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం లోపల ఉన్న మొగి కొడుతున్నా కానీ మనకైతే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది మనకు 350 ml మనకు 350 ml మనకు కాస్ట్ వచ్చేసి 980 రూపాయలు పడిందండి. ఇది చాలా కాస్ట్. ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు కొంచెం కాస్ట్ చూసుకోకుండా మనం పంటపై మంచి మందు స్ప్రే చేస్తున్నప్పుడు ఏమైందంటే దీనిలో ఉన్నటువంటి రసాయన ద్రావణం ఏ విధంగా పనిచేస్తుందంటే మన వరిపైరు మనం స్ప్రే చేసినప్పుడు ఏదైనా మనకు పచ్చగా లేకపోయినా కొంచెం పసుపచ్చ కలర్లో కనిపిస్తున్నప్పుడు కానీ మనం ఏదైనా ఆ విధంగా ఉన్నదనుకోండి వరిపైరు దీన్ని స్ప్రే చేసినాం అనుకోండి, దీంట్లో ఉన్నటువంటి రసాయన ద్రావణం చేస్తుందంటే మంచిగా పచ్చదనాన్ని వచ్చేటట్టు కూడా చేస్తారన్నమాట. ఇది దీంతో అందుకని నేను ఈ రసాయన ద్రావణం అనేది తీసుకురావడం జరిగింది. ఇది మంచిగా పని చేస్తాను ఉద్దేశంతో. దీంతో పాటు ఏంటంటే మనం అయితే ఎప్పుడైనా చెప్పిన మనం రసాయన మందులను స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే స్ప్రెడర్ని కలిపి స్ప్రే చేస్తున్నాను, లేకుంటే అసలు స్ప్రే చేయని చెప్పాను. అందుకే నేనైతే ధనుకవారి వెట్ సీడ్ తీసుకురావడం జరిగింది. మనకు ఇది 100 ml ఒక ఎకరాకి అయితే స్ప్రే చేసుకోవాలి. మనకి ఇది కాస్ట్ 250 ml 350 రూపాయల నుండి 380 రూపాయలు పడిందంటే మనకు అంత ఐడియా లేదు, 350 రూపాయలు అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ మనం అగ్గి తెగులకు స్ప్రే చేసిన కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే వీటితో పాటు మనకు ఇది ఐసోప్రోథలైన్ 40% అని మనకు ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈ మందు అయితే అంటే అగ్గి తెగులకి అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్ కానివ్వండి, ఆల్రెడీ వచ్చినా కానివ్వండి, ఇది కాంటాక్ట్ యాక్షన్ ద్వారా వచ్చిందంటే వెంబటే మనైతే స్ప్రెడ్ కాకుండా అంటే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకైతే స్ప్రెడ్ కాకుండా ఇదైతే ఆపేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ శాతం నాకు తెలిసి అంటే మీడియం స్టేజ్లో అంటే అగ్గి తెగులు పూర్తిగా ఎక్కువ లేకుండా ఒక మీడియంగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసినాం అనుకోండి మంచిగా పనిచేస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మీడియం స్టేజ్లో ఉన్న అంటే విపరీతంగా ఉంటే మాత్రం నేనైతే ఇంతవరకు స్ప్రే చేయలేదు. కాకపోతే ఏంటంటే మీడియం స్టేజ్లో ఉన్నప్పుడైతే స్ప్రే చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి స్ప్రే చేసినా మంచిగా పనిచేసింది అనమాట. అందుకనే తక్కువ ధరలో మంచిగా పనిచేస్తుంటుంది అనమాట. మనకు ఇది లీటర్ వచ్చేసి మనకు 900 రూపాయలు పడిందండి మనకు.
ఒక ఎకరానికి డోస్ వచ్చేసి 400 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది దాదాపుగా 1 లీటర్ 2.5 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అందుకని నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది. మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది. మన వరి పైరుకు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో నేనైతే ఈ ఆదమ ప్లితోరా మరియు ఈ ధనుక వెట్సెట్ తీసుకురావడం జరిగింది. దీని కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. దీని కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. అందుకని నేనైతే తీసుకురావడం జరిగింది అనమాట. మన పైరు ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. నేను అయితే వెంటనే మనం ఏదైనా చూసుకొని అబ్జర్వేషన్ చేసుకొని మరి మనం అయితే రసాయన మందులు అయితే స్ప్రే చేస్తున్నాం. ఇదైతే మంచిగా ఉంది ఫ్రెండ్స్. మనకు ఇంకా ముందు ఇంకొంచెం పట్టుదశ వచ్చే వరకు వేరే స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం స్ప్రేకు నెక్స్ట్ స్ప్రేకి అయితే అట్లీస్ట్ ఒక 15 రోజులు గ్యాప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఒక 15 రోజులకు స్ప్రే చేయడం వల్ల నేను ఇప్పుడు ఎంచుకున్న వరి రకాలు HMT సన్నగింజ రకాలు అనమాట. ఎందుకంటే ఈ సన్న రకాలు అనేది ఏంటంటే ఒక 15 రోజులకు ఒక స్ప్రే ఇస్తే మాత్రం మంచిగా బ్రహ్మాండంగా దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే అట్లీస్ట్ ఒక 15 రోజుల నుంచి 20 రోజులకి అయితే ఒక స్ప్రే చేస్తున్నాను అనమాట. అందుకని నేనైతే ఈ కాంబినేషన్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మన థర్డ్ స్ప్రే అయితే ఈ తోడైతే పూర్తి అయిపోతుంది అన్నమాట. ఈ రోజు తోడు పూర్తి అయిపోద్ది. ఇంకొక స్ప్రే చేస్తుంది, ఇంకొక ఎకరం మిగిలిందనమాట. మధ్యలో ఒక వీడియో చేద్దాం, ఎందుకంటే కొంచెం వెంబటే స్ప్రే చేస్తే కొంచెం రిలాక్సింగ్ అన్న ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఇస్తే రిలాక్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే వచ్చి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం అయితే వరి పైరుని మీకు కూడా ఒకసారి వీడియో చూపిస్తాను నేను, మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో మీకు చూపిస్తాను వీడియో ముందు ఫ్రెండ్స్. ఇది మనం నెక్స్ట్ మనం ఈ ఆదమ ప్లితోరా కాకుండా జాగో అనేది కూడా, అంటే న్యూలురాను ఈ ఇండెక్స్ కాదు, సేమ్ కెమికల్ది కూడా నేను వేరే మందు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే దీని మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే ఈ మందు ఏ విధంగా పనిచేస్తే ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే ఇది లీటర్ ఏమో మనకు 2300 పడిందండి. మనకు ఇది లీటర్ 2300 పడిందంటే 2.5 ఎకరాలకు వస్తుంది. ఇది 350 ml మనకు 980 రూపాయలు పడింది. ఎందుకంటే కాస్ట్ ఏ విధంగా ఉందో, అంటే ఏ విధంగా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో మనం అనేది నేను తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి ఈ ఆదమ ప్లితోరానే మంచిగా ఉందండి. అంటే కెమికల్ చిక్కదనము, అలాగే మనం నీటిలో పోయంగానే కూడా మనం అయ్యే స్ప్రెడ్ కలిపినప్పుడు కూడా దీనికంటే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది అనమాట. అందుకని నేను ఒక ఎకరానికి ఏ విధంగా స్ప్రే చేస్తాను ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. చాలా అబ్జర్వేషన్ చేసిన ఫ్రెండ్స్. ఇక మీకేమైనా ఇంకా ఏదైనా బెస్ట్ కాంబినేషన్ కావాలంటే చూడండి. ఒకవేళ మీరు ఏదైనా అగ్గి తెగులకు సంబంధించిన కానివ్వండి, ఏదైనా మొగితురుగు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, మీరు పిచికారి చేసుకోవాలంటే నాకు తెలిసి ఇది ఆదమ ప్లితోరా అయితే మంచిగా పనిచేస్తుంది. అంటే పైన ఆకు చుట్టు పురుగు కానివ్వండి, ఇంకా నెక్స్ట్ ఈ మొగిలో కూడా పోతుంటే మాత్రం ఇదైతే స్టార్టింగ్ స్టేజ్లో కానీ మీడియం స్టేజ్లో కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ విపరీతంగా పురుగు ఆకులపై ఉన్నా కానీ దీన్ని పనిచేస్తాం, దీన్ని స్ప్రే చేస్తే మాత్రం బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక రైతుగా నేను ఏదైనా ఎలాంటి వర్క్ చేస్తున్నా ఈ ఫీల్డ్లో, ఈ వరి ఫీల్డ్లో అనే దాని గురించి అయితే అంటే ఎప్పటికప్పటికైతే వీడియో చేస్తున్నాను. మీరు నన్ను ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే నేనైతే ప్రతి వీడియో కూడా మంచిగా చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసి అయితే ఇప్పుడు స్ప్రే చేసిన ఈ కాంబినేషన్ అయితే తక్కువ ధరలో అనమాట. ఇది అగ్గి తెగులకు నియంత్రణకు కూడా ఈ మందు అయితే ఈ ఐసోప్రోజోలిన్ 40% ఈసీ అనేది చాలా తక్కువ ధరలో మనకైతే బ్రహ్మాండంగా వర్క్ చేసే కాంబినేషన్. అందుకని మీతో పంచుకుందాం అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోతో అయితే మేమైతే ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజుతోటైతే మా ఊరిలో 3వ పిచికారి అయితే అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.